జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో భారీ అన్యాయాలు అక్రమాలు జరిగాయి సార్. వాటి అన్నింటినీ సమగ్ర దర్యాప్తు చేపట్టి జేఎల్ఎం రిక్రూట్మెంట్ జరిగిన అన్యాయాన్ని అక్రమాలను బయటపెట్టి జేఎల్ఎం వరిష్ఠ వాళ్ళకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది 4వ సారి ఇక్కడ రావడం. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మెసేజ్ వస్తే ఫోన్ చేస్తా అన్నారు కానీ ఇంతవరకు ఒక్కసారి ఇట్లా ఫోన్ చేయలేదు సార్. 4 సార్లు కంప్లీట్ ఇస్తే ఫస్ట్ టైం ఒకసారి మెసేజ్ వచ్చింది సార్, మీ ప్రజాపాలన మీ అప్లికేషన్ స్వీకరించామని. ఇంతవరకు ఎలాంటి మెసేజ్ లేవు, అప్లికేషన్ లేదు. ఎలాంటి అక్రమాలు అవుతున్నాయండి? ఈ జేఎల్ఎం రిక్రూట్మెంట్ అన్ని న్యూస్ పేపర్లు వచ్చింది సార్. 30 లక్షలకు ఒక జాబ్ అమ్ముకున్నట్టు వచ్చింది సార్. ప్లస్ ఫేక్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఫేక్ బోనఫైడ్ పెట్టి హైదరాబాద్ లో జాబ్ ఉన్నట్టు వచ్చింది సార్. ప్లస్ ఈ పైసలు ఇచ్చిన వాళ్ళకే నవ్వుకోరు సార్. అంటే ఈ పైసలు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకే జాబ్స్ ఇచ్చారు. ఇది మెయిన్ పేపర్ లో వచ్చింది. ఇది వెనకాల ఉన్నది మొత్తం సిఎండి. ఓన్లీ పైసలు ఎవరైతే కడతారో వాళ్ళకి పేపర్ అదే వచ్చింది.